indianbillgates.com అంటే చాలా ఒక 10 ఇయర్స్ కాదులేండి, 2010 ఆ ప్రాంతంలోనే నేను ఆన్లైన్ మనీ ఎర్నింగ్ మీద ట్రైనింగ్ ఇచ్చేవాడిని. అప్పుడే గూగుల్ యాడ్సెన్స్ చాలా తక్కువ మందికి తెలిసేవన్నమాట. సో హైదరాబాద్ నుండి కూడా వచ్చేవారు ట్రైనింగ్ తీసుకోవడానికి. ట్రైనింగ్ అంటే ఎలాంటి 1 డే వర్క్షాప్ 2 డే వర్క్షాప్స్ పెట్టేవాడిని అనమాట. అందులో కొంతమంది అప్పుడు నేర్చుకున్న వాళ్ళు తర్వాత ఆన్లైన్ మనీ ద్వారా బాగా ఎర్న్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ అందరూ నాకు టచ్లో లేరు. కానీ అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నేను కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ రన్ చేసి దానికి ఎక్స్టెన్షన్ కింద indianbillgates.com ఎన్ఏడి కొత్త రోడ్ జంక్షన్లో అనమాట, విశాఖపట్నంలోని. అది బాగా అంటే ఎక్కువగా గూగుల్లోని అంటే మేజర్గా నాకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఎస్ఈఓలో ఎక్కువ రిజల్ట్స్, మనకు అన్ని వెర్టికల్లో కూడా విపరీతమైన రిజల్ట్స్ అనమాట. అప్పుడు ఆన్లైన్ మనీ ఎర్నింగ్ అనగానే సో ఫస్ట్ ప్లేస్లో మందే వచ్చేది. సో అలాగా నేను ఆ ట్రైనింగ్ ఇస్తూ చాలా కాలం నేను కంటిన్యూ చేశాను. అయితే నేను తర్వాత ఒక జాబ్ రీత్యా నేను హైదరాబాద్ వచ్చేసాను. ఒమిక్స్ గ్రూప్ అని చెప్పేసి అందులో జాబ్ రీత్యా వచ్చేసినప్పుడు ఏమైందంటే నేను దాన్ని ఆపరేట్ చేయడం మానేశాను అనమాట. సో ఆ తర్వాత ఇంకా ఎప్పుడైతే మనం ఆపరేట్ చేయడం మానేస్తామో ర్యాంకింగ్స్ అన్నీ పోతాయి. సో అయితే ఇప్పుడు దాన్ని నేను ఏం చేశానంటే ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను, ఇండియన్ బిల్గేట్స్ అని పేరు ఎందుకు పెట్టానంటే, అప్పుడు అంటే బిల్గేట్స్ అంటే బాగా డబ్బున్న పర్సన్, ఆ విషయం అందరికీ తెలిసిందే కదా. ఒక 5 సార్లు 6 సార్లు వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్ కింద ఆయన కిరీటం అందుకున్నాడు. సో అటువంటి బిల్గేట్స్ పేరు మీద ఇండియన్ బిల్గేట్స్ అని పెట్టడం జరిగిందనమాట. అయితే తర్వాత ఏం చేశానంటే ఈ వెబ్సైట్ని కొద్దిగా ట్రాన్స్ఫార్మ్ చేశాను. ట్రాన్స్ఫార్మ్ అంటే ఎలా చేశానంటే, ఇండియాలో ఉన్న రిచెస్ట్ పీపుల్ అందరినీ కూడా వాళ్ళ బయోగ్రఫీలు పెట్టడం జరిగింది. సో అలా పెట్టి జస్ట్ కొద్దిగా ఎస్ఈఓ చేయడం జరిగింది. అది ఇప్పుడు ప్రజెంట్ స్టేజ్ అనమాట. ఇదేదో ఊరిక మీకు డే 1 నుండే మీకు ఇన్కమ్ వచ్చేసే వెబ్సైట్ అని కాదు. కానీ బట్ మీరు తీసుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే, సో ఆ ప్రొఫైల్స్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి. అంటే ఆ ప్రొఫైల్ని అప్డేట్ చేయడం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ధీరుభాయ్ అంబానీ అని ఉందనుకోండి. సో దానికి సంబంధించి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు కంటెంట్ అప్డేట్స్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే, సో గూగుల్ ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికే లిస్టింగ్ ఇస్తుంది. గూగుల్లోని ఫస్ట్ ప్రిఫరెన్స్ లిస్టింగ్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఆ ధీరుభాయ్ అంబానీని కూడా మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే చెప్తున్నా రఫ్గా, ఎందుకనంటే ఫస్ట్ మీ వెబ్సైటే వస్తుంది అనమాట. ఆ వచ్చేటట్టుగా మనకి ఏజ్ ఉంది కాబట్టి డొమైన్ ఏజ్ ఒకటి ఎప్పుడు మీకు ఎస్ఈఓలోని వెబ్సైట్ ఏజ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అదొకటి మనం చాలా ఎస్ఈఓ చేసాం అప్పుడులోనే. అదంతా కూడా ఇప్పుడు మళ్ళీ మీరు జస్ట్ అక్వైర్ చేసుకోవడానికి బెనిఫిట్ ఉంటుంది. అందువల్ల అంటే చాలామంది రిచ్ పీపుల్ ఉంటారు కదా. సో ఒకళ్ళిద్దరని కాదు, సో ఎంతమంది వీలైతే అంతమందిని మీరు లిస్ట్ చేసుకొని వాళ్ళందరూ కూడా గూగుల్లో వాళ్ళ పేరుతో టైప్ చేసినట్టు ఫస్ట్ ప్లేస్లో వచ్చేటట్టుగా మీరు చేసుకోగలిగారు అనుకోండి. సో ఇంకా ఆటోమేటిక్గా ఏంటంటే వాళ్ళ తాలూకా బిజినెస్, వాళ్ళ తాలూకా సర్వీసెస్ కూడా మీరు అందులో లిస్ట్ చేసి ఒక కమిషన్ మోడల్లో కానీ, లేదంటే చాలా మెథడ్స్ ఉంటాయండి. మీ క్రియేటివిటీ ఉండాలి. కానీ ఒక గూగుల్ యాడ్సెన్స్ ద్వారా అంటే మనకి ఎప్పుడైతే రిచెస్ట్ పీపుల్ గురించి లక్షల మంది 1000 మంది టైప్ చేస్తూ ఉంటారు, అప్పుడు మీ వెబ్సైట్ వచ్చినప్పుడు మీకు యాడ్స్ వస్తాయి. యాడ్స్ ద్వారా మీకు డబ్బులు వస్తుంది, అది తెలిసిన విషయమే. సో అది కాకుండా కూడా మీరు వేరే బిజినెస్ మోడల్ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ పర్టికులర్ రిచ్ పీపుల్లో కొంతమందితోనైనా కోఆర్డినేట్ చేసి, సో వాళ్ళ పేరు టైప్ చేసినప్పుడు వచ్చిన పేజ్లో కొన్ని సర్వీసెస్ ఇవ్వడం కానీ, అది ఒక ఐడియా చెప్తున్నాను. అలా కాకుండా మీరు గూగుల్ యాడ్సెన్స్ ద్వారానే దీన్ని పెద్ద పోర్టల్ కింద డెవలప్ చేయొచ్చు అండి. సో దీన్ని చాలా పెద్ద పోర్టల్ కింద డెవలప్ చేయొచ్చు. తర్వాత ఇప్పుడు మనకి చాట్ జీపీటీ ఇవన్నీ వచ్చాయి కాబట్టి, ఏఏ వచ్చాయి కాబట్టి కంటెంట్ అప్డేట్ చేయడం కూడా మీకు చాలా ఈజీ అనమాట. సో ఎప్పుడైతే మీకు ఈ ప్రాసెస్ ఇంతకుముందు ఏంటంటే నేను ఎందుకు వదిలేసానంటే, అప్పుడులోని దీనికి సెపరేట్ కంటెంట్ రైటర్స్ పెట్టుకొని డైలీ అప్డేట్ చేయడం ఇదంతా పెద్ద ప్రొసీజర్. ఇప్పుడు మీకు అలా కాదండి, రోజుకి మీరు 1 గంట టైం కేటాయించగలిగితే సరిపోతుంది. సో అలా కాదు, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పెద్ద స్థాయిలో మీరు చేద్దాం అనుకుంటే ఒక ఎంప్లాయీని పెట్టుకొని రోజుకి ఒక 10 ఆర్టికల్స్ మీరు పబ్లిష్ చేయండి. లేదంటే చిన్న చిన్న వీడియోస్, షార్ట్స్ ఇటువంటివన్నీ మీరు అప్డేట్ చేయండి. సో ఇవన్నీ మీకు అసలు క్లారిటీ కావాలంటే నేను మీకు సెపరేట్గా నేను మీకు జూమ్ ద్వారా కానీ డైరెక్ట్గా ఈవెంట్లో కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుందండి. అంటే క్రియేటివిటీ మైండ్ ఉండి మీకు రిచ్ పీపుల్తో జర్నీ చేయాలనుకుంటే, ఇండియాస్ టాప్ 1000 పీపుల్తో జర్నీ చేయాలనుకుంటే ఇది బెస్ట్ వెబ్సైట్ అవుతుందండి. ఇది మీరు ట్రై చేయండి, ఎక్వైర్ చేసుకోండి. మీకు మంచి ప్రైస్కి ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వాట్సాప్లో కనెక్ట్ అవ్వండి.